నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. మాజీ మంత్రి హరీష్ రావుపై తాజాగా కేసు నమోదు. చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు. ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదు. 120B 386 409 506 రెడ్ విత్ 34 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు కావడం పట్ల స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు, అన్యాయాలను నిలదీస్తున్నందుకు అక్రమ కేసులన్న హరీష్, రుణమాఫీ విషయంలో దేవుళ్లను దగా చేశారన్నందుకు కేసు, హామీలు ఎగవేస్తున్నారని అన్నందుకు తప్పుడు కేసు, సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు నాపై కేసు, పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కూడా కేసు నమోదు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చక్రధర్ ఆర్థిక సాయం, ఆ తర్వాత చక్రధర్పై పలు కేసులు నమోదు. ఇవన్నీ హరీష్ రావు ప్రోద్బలంతోనే జరిగాయన్న చక్రధర్ గత ఎన్నికల్లో సిద్దిపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ. ఇక చక్రధర్కి హరీష్ రావుకి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది? చక్రధర్ హరీష్ రావు పైన ఎందుకు కేసులు పెట్టాడు? హరీష్ రావు గతంలో మంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి చక్రధర్ పైన ఎందుకు ఇలాంటి అక్రమ కేసులు పెట్టించారు? ఎందుకు తన యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు? అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఈ యొక్క ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో చూద్దాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హరీష్తో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పైన కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదు చేశారు. 120B 386 409 506 రెడ్ విత్ 34 ఐటీ యాక్ట్ కింద హరీష్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై కేసు నమోదు కావడం పట్ల హరీష్ రావు స్పందించారు. అడుగడుగున అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎంకు చేతనైంది ఒకటే, తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు పెట్టించడమని ఆక్షేపించారు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేశారని అన్నందుకు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించారని, ఇచ్చిన హామీలను ఎగవేస్తున్నారని అన్నందుకు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించారని హరీష్ రావు తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైమ్ పిఎస్లో తనపై కేసు పెట్టించారన్నారు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డు మీద ఈకలు పీకి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించారని పేర్కొన్నారు. 1,00,000 తప్పుడు కేసులు పెట్టించిన ప్రజల పక్షాన ప్రశ్నించడాన్ని ఆపబోనని హరీష్ రావు అయితే తేల్చి చెప్పారు.
కానీ నాలాగా పోరాడిన చక్రధర్కి ప్రాణహాని ఉందని చెప్పినప్పుడల్లా ఆయన వెనకకు పోయిండు. కానీ నాలాగా పోరాడిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. పథకాల కోసం చూడట్లేదు జనం, వీళ్ళు చేసిన పాపాలని కొలిక్కి తీసుకురావాలంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, ఖచ్చితంగా చక్రధర్కి ప్రాణహాని ఉందని చెప్పినప్పుడల్లా ఆయన వెనకకు పోయిండు. కానీ నాలాగా పోరాడిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. పథకాల కోసం చూడట్లేదు జనం, వీళ్ళు చేసిన తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై ఫిర్యాదు చేసిన చక్రధర్ గతంలో వ్యవసాయంలో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ₹1,00,000 చొప్పున పంపిణీ చేశారు. మొత్తం 500 మందికి కలిపి 5 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. ఆ తర్వాత కొంతకాలానికి చక్రధర్పై పలు కేసులు నమోదయ్యాయి. ఆయన కొంతకాలం జైలుకు వెళ్లారు. ఇదంతా నాడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపించారు. బీజేపీ నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన 15,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణలో దర్యాప్తు జరుగుతున్న వేళ చక్రధర్ ప్రస్తుతం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. భావన, చెప్పండి, మాజీ మంత్రి హరీష్ రావు పైన అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉంటున్నారో, గతంలో బీజేపీ నుంచి ఉన్న సమయంలో ఎవరైతే హరీష్ రావు తోటి విభేదించి హరీష్ రావు తోటి పోట్లాడి హరీష్ రావు ఎవరైతే వర్గం ద్వారా తప్పుడు కేసులు నమోదయ్యాయంటూ పోరాడుతున్నటువంటి వ్యక్తి చక్రధర్ అయితే హరీష్ రావు పైన అయితే పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మాజీ మంత్రి నేత హరీష్ రావు పై కేసు అయితే నమోదైన విషయం మనకి తాజాగా తెలిసిన విషయమే. మరి సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఎవరైతే ఉన్నారో అతను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేశారు. మరి హరీష్ రావుతో పాటు అప్పట్లో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు గారు ఆయన కూడా ఉన్నారు ఆయనతో పాటు. సో చక్రధర్ పైన మరియు రాధాకిషన్ రావు పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరి అసలు ఎందుకు నమోదు చేశారు, ఏ కారణాల వల్ల కేసు నమోదు చేయడం జరిగింది అంటే తన ఫోన్ ని కూడా ట్యాప్ చేశారనుకుంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు చక్రధర్. మరి అక్రమ కేసులు ఎందుకు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదు చేసినప్పుడు 120B86409506 రెడ్ విత్ 34 ఐటీ యాక్ట్ కింద హరీష్ రావు పై కేసు నమోదు చేశారు. అంటే ఈ యాక్ట్ హరీష్ రావు పై కేసు నమోదు చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే చక్రధర్ పైన ఇదివరకే ఆయనకి కొన్ని పగలు ప్రతీకారాలు తీసుకోవడానికి ఈ యొక్క కేసును నమోదు చేయడం జరుగుతుందా అన్న విషయంపై నిజంగా పోలీసులు అయితే ఆరా తీయాల్సిన విషయం అయితే ఉంది. మరి తనపై ఎందుకు కేసు నమోదు కావడం పట్ల స్పందించారు హరీష్ రావు కూడా మరి ఆయనపై కేసు పెట్టిన వెంటనే ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు, నాపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు కూడా చాలా పెట్టి మమ్మల్ని కూడా చాలా చాతనైనంత వరకు మేము ప్రజలకి ఏం చేయాలో, ప్రజల పాలనలో ఎలా ఉండాలి అనేది మేమైతే ముందుకు వస్తున్నాము. కానీ ఇదంతా చూస్తుంటే హరీష్ రావుని మాత్రం ఏదో దాంట్లో ఇరికించడానికి తప్పుడు కేసులు అయితే పెట్టించారన్న విషయం అయితే మనం ఒక కోణంలో అయితే చూస్తున్నాము. మరి తనపై ఈ కేసు పెట్టడం అడుగడుగున అన్యాయం నిలదీస్తుందా, లేదంటే నిజ స్వరూపాన్ని కూడా బట్టలు బయలు చేయడానికి కూడా తనపై కేసులు పెట్టించారని కూడా ఆరోపిస్తున్నారు ఇతర కార్యకర్తలు. మరి చూడాలి ఇప్పుడు అసలు ఈ తప్పుడు కేసులు అన్నది కూడా ముందుకు రావడానికి గల ముఖ్య కారణాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకున్న సొంత పగలతోనే వాళ్ళు ఇలా ముందుకొచ్చి ఏదో ఒక రకంగా వాళ్ళపై ఇరుపురుగు వాళ్ళతో అంటే అక్కడ ఉన్న ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒకరికి ఒకరు కూడా ఇప్పుడు తప్పుడు కేసులు అనుకుంటూనే ప్రతి ఒక్క కేసు కూడా నమోదు అవుతూ ఉంది. మరి నిజం ఏంటి, అసలు ఎవరు నిజ స్వరూపాన్ని బట్టలు బయట పెట్టడానికి ఇలా చేస్తున్నారు అన్న విషయం కూడా తెలియాల్సిందైతే చాలా ఉందని చెప్పుకోవాలి. మరి రీసెంట్ గా కూడా మనకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా హరీష్ రావు పై కేసు నమోదు చేశారు. ఎవరు చక్రధర్ గతంలో వ్యవసాయం ఏదో నష్టపోయానని కూడా ఆయన
కుటుంబాలకి ఏదో పంపిణీ చేశారు, అంటే ఒక 500 మందికి అలా 5 కోట్ల ఆర్థిక సాయం చేసినందుకు కూడా ఆయన ఆ తర్వాత కొంతకాలానికి కూడా మన చక్రధర్ తాలూకు కేసులు కూడా నమోదయ్యాయి. అంటే నిజానికి చూసుకుంటే చక్రధర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయనే కావాలని ఎందుకు హరీష్ రావు పైన ఇప్పుడు ఇలాంటి ఒక ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? మరి బీజేపీ నుంచి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించి కూడా అప్పుడు ఒకప్పుడు ఆయన ఇద్దరు కలిసి పనిచేయడం కూడా మనం చూసాము. మరి ఇప్పుడు తాజాగా వాళ్ళకి ఉన్న పగలు వల్లే వాళ్ళు ఇలాంటి ఒక తప్పుడు కేసులతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. మరి చూడాల్సిన విషయం ఏంటంటే హరీష్ రావు పై ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్ట్ చూస్తే అయితే ఆయన తప్పుడు కేసులు అన్న మాటకి చూసుకుంటే ఆయన వెనకాల ఉన్న అక్రమ కేసులు ఎలాంటివి ఇప్పటి వరకు కూడా హరీష్ రావు పైన చాలా అక్రమ కేసులు కూడా పెట్టారు. అది రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఉంది. రేవంత్ రెడ్డి స్వయాన ఆయనే కూడా కేసులు పెట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరి తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఏంటి, ఇప్పుడు రుణమాఫీ విషయాల్లో కూడా దేవుని సైతం తగా చేశారని కూడా అన్నందుకు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా అప్పట్లో మనకి కేసు పెట్టడం జరిగింది. మరి ఇచ్చిన హామీలను ఎగరవేస్తున్నందుకు కూడా బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కూడా తప్పుడు కేసు పెట్టారు. హరీష్ రావు మీద పెట్టారు. మరి సోషల్ మీడియా ఎవరో పెట్టిన పోస్ట్ కూడా సైబర్ క్రైమ్ లో మరి పిఎస్ తనపై కేసు పెట్టించారని కూడా వాళ్ళ కార్యకర్తలు మాట్లాడినప్పుడు కూడా మనకి ఈ విషయం తెలిసిందే. మరి ఇలాంటి 1,00,000 తప్పుడు కేసులు పెట్టించిన ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ఆపబోమని హరీష్ రావు అయితే తేల్చి చెప్పేస్తున్నారు. నాపైన ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని యాక్టుల కింద నన్ను ఇరికించాలని చూసినా, నేనైతే ప్రజల పట్ల వాళ్ళకి మంచి చేయాలి అనే ఒక పక్షాన నేనైతే నిలబడతానంటూ కూడా మన బీఆర్ఎస్ అగ్రనేత అయితే హరీష్ రావు అయితే చెప్పుకుంటూ వచ్చారు. అయితే భావన ఏదైతే చక్రధర్ తనకు ప్రత్యామ్నాయంగా సిద్దిపేటలో ఎదుగుతున్నాడు అంటూ చక్రధర్ ఏదైతే 500 మంది రైతులకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు 5 లక్షల రూపాయలు చొప్పున దాదాపు 5 కోట్ల రూపాయలు పంచి ప్రజల్లో సిద్దిపేట ప్రజలు చక్రధర్ గౌడ్ వైపు ఏదైతే మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, ఇప్పుడు మాజీ మంత్రి అప్పట్లో మంత్రి కాబట్టి ఆయనైతే తప్పుడు కేసులు పెట్టి చక్రధర్ పైన తప్పుడు కేసులు పెట్టి ఆయన యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడి అతన్ని జైలుకు పంపించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కానీ అలాంటి వ్యక్తి బీజేపీ నుంచి టికెట్ ఆశించాడు, ఆ తర్వాత రాలేదు. అయినా కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి హరీష్ రావు పార్టిసిపేట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 15,000 ఓట్లకు పైగా తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి కనుక ఒకవేళ ఏదైనా ఒక పార్టీ అడాప్ట్ చేసుకొని ఇతన్ని కనుక పైకి లేవనెత్తినట్టయితే, ఇతను కనుక పోటీ చేసే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా హరీష్ రావుకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతాడన్న ఒక నేపథ్యంలో మాత్రం హరీష్ రావు అయితే ఇతని పైన వ్యక్తిగత కక్షలకు పోయి తప్పుడు కేసులు పెట్టించారంటూ కూడా చక్రధర్ గౌడ్ అయితే ఆరోపించారు. ఈ నేపథ్యంలో చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆయనను తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా ఆయన పెట్టారు కదా. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏవైతే కేసులు పెట్టారో దానిపైన చక్రధర్ గౌడ్ ఎలా స్పందిస్తున్నారు? నిజమే, ఎందుకంటే అప్పట్లో ఆ టికెట్ రాలేకపోవడంతో కూడా ఆయన కొంచెం అలాంటి పగలు కూడా ముందుకు ఇప్పుడు చూపుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆయన కూడా కొంతకాలం జైలుకి వెళ్ళారు చక్రధర్ కూడా. మరి ఇదంతా నా మంత్రిగా ఇప్పుడు మంత్రి పదవిలో ఉంటున్న మన అంటే హరీష్ రావు అంటే అప్పట్లో కూడా ఆయన ఇలాంటి ఒక కొన్ని ఆరోపించారనమాట ఇప్పుడు చక్రధర్ పైన కూడా. ఎందుకంటే అప్పుడు చాలా రైతులకి కూడా ఆయన సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ అక్కడ కార్యకర్తలు కూడా ఆయన కల్పించడానికి చాలా ఏదో ఒక పగలు కూడా ఉండొచ్చు అని చెప్పుకోవాలి నిజానికి. మరి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించిన ఒక మనిషి బీజేపీ నుంచి సిద్దిపేట ఏదైతే ఉందో అక్కడ టికెట్ ఆశించిన వ్యక్తి మరి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు అని అంటే మరి అందులో దిగిన తర్వాత కూడా మనకి చాలానే తెచ్చుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయమే. మరి అదే అంశం మీదే ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన ఇరికిద్దాం అనే ఒక ఫిర్యాదు చేయడం అయితే దాంట్లో కల్పిస్తుంది. మరి దీని వెనకాల ఇప్పుడు తెలంగాణలో దర్యాప్తు చేయాల్సిందైతే పోలీసు శాఖ దర్యాప్తు విషయంలో అయితే చాలా ముందు చూపులు చూపిస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ భావన.
చక్రధర్కి ప్రాణహాని ఉందని చెప్పినప్పుడల్లా ఆయన వెనకకు పోయిండు. కానీ నాలాగా పోరాడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. పథకాల కోసం చూడట్లేదు జనం, వీళ్ళు చేసిన పాపాలని కొలిక్కి తీసుకురావాలంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, చక్రధర్కి ప్రాణహాని ఉందని చెప్పినప్పుడల్లా ఆయన వెనకకు పోయిండు. కానీ నాలాగా పోరాడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తేనే రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హరీష్తో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పైన కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదు చేశారు. 120B 386 409 506 రెడ్ విత్ 34 ఐటీ యాక్ట్ కింద హరీష్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై కేసు నమోదు కావడం పట్ల స్పందించారు హరీష్ రావు. అడుగడుగున అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని హరీష్ రావు అయితే ఆరోపించారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే మనందరికీ తెలుసు, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పలువురు బీఆర్ఎస్ సంబంధించిన పలువురు మాజీ మంత్రులపైన, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరైతే ఇంతకుముందుకు ఉన్నారో, ఐజీగా ఉన్నారో ప్రభాకర్ రావు అయితే ఇప్పుడు పరారీలో ఉన్నారు, ఆయన పైన, అలాగే ఇద్దరు ఏఎస్పీల పైన కూడా, ఎవరైతే భుజంగరావు తిరుపతి పైన కూడా కేసులు నమోదై వారైతే ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇక ఈ నేపథ్యం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు పైన కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఎవరైతే సిద్దిపేటకు చెందినటువంటి నాయకుడు చక్రధర్ గౌడ్ కూడా ఆయననైతే నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. ఇక దానికి సంబంధించి హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పైన కూడా కేసు అయితే నమోదైంది. ఇక ఈ నేపథ్యంలో చూసుకుంటే చక్రధర్ గౌడ్నైతే హరీష్ రావు గతంలో వేధించాడంటూ, తనపైన అక్రమ కేసులు బనాయించారంటూ, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో తనను పలు రకాలుగా ట్రోల్ చేస్తూ తప్పుడు వార్తలు ప్రచురించి చేశారంటూ కూడా ఏదైతే చక్రధర్ గౌడ్ దీనిపైన ఎవరైతే హరీష్ రావు పైన పెట్టారో ఇప్పుడు మాత్రం అది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక దీనిపైన అయితే హరీష్ రావు కూడా స్పందించారు. ఈ కేసులన్నీ, ఈ తప్పుడు కేసులు కావాలని నాపైన బనాయిస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేస్తున్నటువంటి అన్యాయాలను, చేసిన వాగ్దానాలను ప్రశ్నిస్తున్నాము, నెరవేర్చలేదంటూ ప్రశ్నిస్తున్నాము, పోరాడుతున్నాము, మా గలాన్ని మేము బయట పెడుతున్నాము, మా గలాన్ని నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారు. యాదగిరిగుట్టలో, అలాగే వేరే ఇక్కడ బేగం బజార్లో, అలాగే మా సొంత పార్టీ మీటింగ్లో మాట్లాడినా కూడా మాపైనైతే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. దీని ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా హరీష్ రావు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఎవరెన్ని చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, మమ్మల్ని ఎంత అణగదొక్కాలని చూసినా మేము మాత్రం ఆగే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను, అణచివేతలను ఎదుర్కొంటూ మేము మాత్రం మా గలాన్ని ఖచ్చితంగా వినిపిస్తామంటూ హరీష్ రావు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఏదైతే ఒక తన ట్రస్ట్ ద్వారా చనిపోయిన రైతుల కుటుంబాలకు మాత్రం 5 లక్షల చొప్పున 500 కుటుంబాల వరకు తనైతే పంపిణీ చేశాడు. దాదాపు 5 కోట్ల రూపాయలు పంపిణీ చేశాడు. ఎందుకంటే చక్రధర్ గౌడ్ ఈ డబ్బులు పంపిణీ చేసిన కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గం. ఈ సిద్దిపేట నియోజకవర్గం అనేది హరీష్ రావుకు కంచుకోట లాంటిది. హరీష్ రావు పేరు చెప్తే చాలా అక్కడ గెలిచే పరిస్థితి ఉంటుంది. అలాంటి సిద్దిపేట నియోజకవర్గంలో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావుకి చెమటలు పట్టించే ప్రయత్నం అయితే చేశాడు. ఆ నేపథ్యంలో చక్రధర్ గౌడ్ని అణిచివేయాలన్న ఉద్దేశంతోనే అతనిపైన తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా అక్కడైతే చాలా వరకు వార్తలైతే గుసగుసలు అయితే మనం విన్నాం. ఇప్పుడు అదే చక్రధర్ గౌడ్ ఇప్పుడు హరీష్ రావు పైన కేసులు పెట్టి ఇప్పుడు అతన్ని కటకటాల పాలు చేయడానికి మాత్రం పూనుకున్నాడు అనడంలో ఏమాత్రం మనం ఆశ్చర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు.
కర్మ రిటర్న్స్ ఏదైతే గతంలో తను అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో ఇప్పుడు అదే కర్మ తన మీద కూడా తిరుగుతుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలైతే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక ఏదేమైనా హరీష్ రావు పైన అయితే చక్రధర్ గౌడ్ పెట్టినటువంటి పలు సెక్షన్ల కింద పెట్టినటువంటి ఈ కేసు మాత్రం ఖచ్చితంగా ఏ మేరకు ముందుకెళ్తుంది, హరీష్ రావును జైలుకి తీసుకెళ్లే సిచ్యువేషన్ తీసుకెళ్తుందా లేదా ఏదో మామూలుగానే టైంపాస్ వ్యవహారంలో నడుస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన విషయం. ఇక ఏదేమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి మాత్రం ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు కేటీఆర్ కావచ్చు మరికొంతమంది నాయకులపైన కావచ్చు ఒక రకమైన ధోరణిలో వెళ్తుందని మాత్రం మనం గమనించవలసిన విషయమే. ఈ నేపథ్యంలో హరీష్ రావు పైన ఈ కేసులు నిజంగా చక్రధర్ గౌడ్ పెట్టాడా లేకపోతే అతని వెనకాల ఎవరైనా ఉండి ఎవరైనా అండదండలతో అయితే చక్రధర్ గౌడ్ వచ్చి ఇప్పుడు ముంగడికి వచ్చి పెట్టారా, లేదంటే ఈ నేపథ్యంలో హరీష్ రావు కాంగ్రెస్ చేసినటువంటి ఏవైతే పనుల మీద అయితే మరీ బీభత్సంగా ఒక పెద్ద ఎత్తున అయితే ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఇప్పుడు హరీష్ రావు పైన ఈ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా ప్రజల్లో మాత్రం ఒక ఆసక్తికరంగా నెలకొంది. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా ప్రోత్సహించి పెట్టించిందా, లేదంటే చక్రధర్ గౌడే తన బాధను తాను బయట పెట్టుకోవడానికి పెట్టాడా, లేదంటే ఏదో యాదృచ్ఛికంగా పెట్టాడనేది మాత్రం మనకు ఇంకా భవిష్యత్తులో తెలియాల్సిన అంశం. ఏదేమైనా హరీష్ రావు పైన మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కిందనైతే కేసు నమోదైంది. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఒకటి, అలాగే ఐటీ యాక్ట్ అంశం కూడా ఒకటి ఉంది. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇది ఏ మేరకు కేసు పురోగతి అవుతుంది, హరీష్ రావుకు అనుకూలంగా వస్తుందా లేదంటే వ్యతిరేకంగా వస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ 4 Sides TV ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.